యువతను సన్మార్గంలో నడిపించే సినిమాలు రావాలి అని షార్ట్ ఫిలిం దర్శక నిర్మాతలు ఆ దిశగా చిత్రాలు నిర్మించాలి అని తెలంగాణ ఫిలిం సొసైటీని బలోపేతం చేయాలి అని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జి వెన్నెల అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిలిం సొసైటీ లఘు చిత్రాల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలు నిర్వహించారు. విజేతలకు శనివారం కరీంనగర్ ఫిలిం సొసైటీ భవనంలో అవార్డులు, పారితోషికం అందించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ సందేశాత్మక చిత్రాలు నిర్మించాలి అని, ప్రభుత్వ కార్యక్రమాల అవగాహన కోసం చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కూడా సందేశాత్మక షార్ట్ ఫిలిం నిర్మిస్తున్నారని తెలిపారు. నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏం చెప్తారంటే, దీంతోనే నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నా అని చెప్తారు. అంటే అన్ని చెప్పిన తర్వాత దీనితో నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తానని చెప్తారు. నేను మాట్లాడతానంటే అంత లఘు మాట్లాడను, వాస్తవం లఘు మాట్లాడతానని నేను మాట ఇస్తున్నా. రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్, ఫస్ట్ రిగార్డింగ్ కరీంనగర్, అంటే ఇది నాకు రెండో జిల్లా ఒక కలెక్టర్గా బాధ్యత నిర్వహిస్తూ యాదాద్రి జిల్లా చేసేటప్పుడు ఇలాంటి సొసైటీ ఉంటుంది, ఇలాంటి ఒక సివిల్ సొసైటీ అంటే ఒక కల్చర్ మీద, ఆర్ట్స్ మీద అంత ఇష్టపడిన వాళ్ళు, ఇంత పెద్ద ప్రెషర్ గ్రూప్ మనకి ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు. కరీంనగర్ వాస్తవం అంటే చాలా యూనిక్ ప్లేస్. వీఆర్ గ్రేట్ఫుల్ ఇలాంటి జిల్లాలో మనకి పని చేసే అవకాశం దొరికినందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎప్పుడు ఎలక్షన్ గురించి యాక్టివిటీస్ అయినా, లేకపోతే ఏదైనా అవగాహన కార్యక్రమం కోసమైనా, హెల్త్ రిగార్డింగ్ కానీ, న్యూట్రిషన్ రిగార్డింగ్ కానీ, ఎప్పటికీ మనము ఒక షార్ట్ ఫిల్మ్ కావాలి, టూరిజం రిలేటెడ్ అయినా అని చూస్తూ ఉంటున్నాము. ఈ మధ్యలో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్కి అయినా, ఏ జిల్లాకి అయినా దృష్టిలో పెట్టు పిల్లలతో ఇలాంటి వీడియోస్ చేస్తే ఎంత బాగుంటాయనే ఉద్దేశంతో మన కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలు చదివిన పిల్లలకి ఒక గత నెల నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఎంత చక్కగా షార్ట్ వీడియోస్, 1 minute 1.5 minute వీడియోస్ పిల్లలు తీసుకొని వస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసి వాళ్ళని మెంటర్ చేయాలనేది నేను రవిచంద్ర గారిని కోరుకుంటున్నా. సో షార్ట్ ఫిల్మ్ అండ్ ఈరోజు హరికృష్ణ గారు అందరినీ విజ్ఞప్తి చేశారు, అందరూ కూడా ఒక లాంగ్ ఫిల్మ్ చేయాలనేది. ఇది వాస్తవం, లాంగ్ ఫిల్మ్ ఈజ్ అ డిఫికల్ట్ టాస్క్. కానీ దానికన్నా హార్డర్ టాస్క్ ఇస్ టు మేక్ అ షార్ట్ ఫిల్మ్. అందరికీ తెలుసు, అమ్మ గురించి ఉపన్యాసం రాసుకోమని చెప్తే ఒక 10 పేజీ, 20 పేజీ, 100 పేజీ వరకు రాస్తారు. ఆవు గురించి రాసుకోమని చెప్తే ఇంకొక 100 పేజీ రాస్తారు. కానీ 100 పేజ్లో, 10 పేజ్లో, 20 పేజ్లో దానికి షార్టన్ చేస్తూ, తక్కువ చేస్తూ 2 పేజ్లో అమ్మ గురించి చక్కగా రాసుకోమని చెప్తే అందరూ బాగా కష్టపడతారు. ఎందుకంటే తెలిసిన విషయంకి క్రిస్ప్ అండ్ ప్రెజెంటబుల్ ఫార్మాట్లో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం వెరీ డిఫికల్ట్. సో షార్ట్ ఫిల్మ్ అంతే కూడా, షార్ట్ ఫిల్మ్ సందర్భం కూడా అంతే. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది ఒక స్టడీ. సో గతంలో యూట్యూబ్ ఉండే, యూట్యూబ్లో లెంత్ ఆఫ్ వీడియో ఎంత ఎక్కువ ఉంటే అంత మానిటైజేషన్ అయ్యేది. సో ఒక వీడియో ఏదైనా 30 సెకండ్లో పూర్తి అయిన వీడియోని 2 నిమిషాల వరకు తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చింది. ఒక మనిషి దగ్గర 30 సెకండ్ ఉంటే 30 సెకండ్కి వీడియో చూస్తారు, 2 నిమిషాలు ఉంటే 2 నిమిషాలకి చూస్తారు, 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాలకి చూస్తారు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఇది ఒక మార్కెట్ స్టడీ, అందుకే చెప్తున్నా. దాని తర్వాత ఏమైంది అంటే యూట్యూబ్ ఏం చేసింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే అందరూ మమేకం అయిపోయారు, మేము ఎక్కడ పోతామని అనుకొని ప్రతి పెద్ద వీడియోకి కూడా ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అని వస్తుంది. సో ఇప్పుడు యూట్యూబ్ కూడా దాని బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయగలిగింది. ఇది అటెన్షన్ స్పాన్ చాలా లిమిటెడ్ ఉంటుంది. అన్ని వాచ్ చేస్తారు, 2 hour వీడియో వాచ్ చేయగలుగుతారు, కానీ అబ్జర్వేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ మాత్రం 20 minutesకే చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ హైలైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఒక 2 hour వీడియోకి, ఒక 2 hour కంటెంట్కి, ఒక మంచి మెసేజ్కి ఏ విధంగా విదిన్ 2 minutes
చేయగలగాలి. దట్ ఈస్ ద ఆర్ట్ అండ్ ద క్రాఫ్ట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ in my opinion are way more creative and way more talented than ఫీచర్ ఫిల్మ్ మేకర్స్. ఎందుకంటే ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు, ఒక ₹1 కోటి బడ్జెట్ ఉంటే మాత్రం ఒక ప్రాజెక్ట్ని మొదలు పెడతాము. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు, ఒక ఫోన్ ఉంటే, ఒక మొబైల్ ఫోన్ ఉంటే నువ్వు అన్న, నేను తమ్ముడు, వాళ్ళు అత్త, మేము అల్లుడు అని చేసి వాళ్ళు ఒక సినిమా పెట్టుకుంటారు. సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ డిపెండ్ ఆన్ దేర్ క్రియేటివిటీ అండ్ ప్యాషన్. ఐఎమ్ సారీ, ఇది లఘు ఉపన్యాసం నుంచి కొంచెం పెద్ద ఉపన్యాసం అయిపోయింది. కాబట్టి మీరు ఎంత సమయం కేటాయించి ఇది మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కాదండి, సో ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు చేస్తున్నానంటే నిత్య కళ్యాణం పద్ధతూరణం అంటాం కదా, అట్లా రవీంద్ర భారతి అయినా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలైనా అనునిత్యం చైతన్యవంతం. రవిచంద్ర గారికి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య మన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కఫిసో, కరీంనగర్ ఫిలిం సొసైటీని చాలా ప్రేమగా కఫిసో అని పిలుచుకుంటారు. ఆ కఫిసో టీం అందరికీ కూడా